18 నెలలు కావస్తూ ఉంది, కనీసం దాని మీద సమీక్ష లేదు. నిన్నగాక మననే ఆ పశుసంవర్ధక శాఖ మంత్రి మాత్రం వచ్చిండు, వాకర్ శ్రీహరి గారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక మాటలు మాట్లాడాడు. యాదవ్ కుర్మ సోదరులకి గొర్రెలే ఇస్తారా అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి 2 లక్షలు ఇస్తానన్నావు కదా, ఎటు పోయిందని మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు కేసీఆర్ గారు గాంధీజీ కలగన్న గ్రామీణ స్వరాజ్యాన్ని స్థాపించాలని ఒక గొప్ప సంకల్పంతో 2017 సంవత్సరంలో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టాడు. గొర్రెల పంపిణీ పథకం సంబంధించినటువంటి బడ్జెట్ 11,000 కోట్ల రూపాయల ప్రణాళిక రూపొందించాడు. 11,000 కోట్లలో సుమారు 5,001 కోటి రూపాయలతోటి ఈ రాష్ట్రంలో మొదటి విడతలో 3,94,000 మంది యాదవ కుర్మ సోదరులకు సుమారు 73,84,000 గొర్రెల యూనిట్లు పంచాలని ఆలోచన చేసి మొదటి విడతలో 73,84,000 గొర్రెల్ని ఈ రాష్ట్రంలో యాదవ కుర్మ సోదరులకి 5,001 కోటి రూపాయలు ఖర్చు పెట్టి మేము ఇవ్వడం జరిగింది. రెండో విడత సంబంధించి మళ్ళీ ప్రారంభం కాగానే గవర్నమెంట్ రాగానే సుమారు 2 మరియు మొదటి విడతలలో 4,25,000 యూనిట్లు ఈ రాష్ట్రంలో యాదవ కుర్మ సోదరుల కోసం 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు ప్రభుత్వం. మొదటి విడతలో 1,25,000 ఇవ్వడం జరిగింది యూనిట్కి, ఒక 20 ఒక పొటేల్కి. కానీ ఆ రోజు ఉన్నటువంటి యాదవ కుర్మ సోదరుల నుంచి వచ్చిన డిమాండ్ తోటి కేసీఆర్ గారి నాయకత్వంలో మంత్రి తలసాని సూచన మేరకు 1,75,000కు పెంచడం జరిగింది. ఈ విధంగా చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో గొర్రెల యొక్క జనాభా సంఖ్య 2014లో గొర్రెల జనాభా సంఖ్య 1,20,00,000. 2023-22 గణాంకాలు, పశు గణాంకాలు, కేంద్ర పశు గణాంకాల శాఖ లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో గొర్రెల జనాభా 1,90,00,000కు పెరిగింది. దానికి కారణం కేసీఆర్ మానసిక పుత్రిక అయినటువంటి గొర్రెల పంపిణీ పథకం అని చెప్పి సగర్వంగా మేము చెప్పినాం. అదేవిధంగా 2014 పూర్వం ఈ రాష్ట్రంలో యాదవ కుర్మ సోదరుల యొక్క సొసైటీల సంఖ్య చూస్తే 3,669 సంఘాలు మాత్రమే. ఆ సంఘాలలో ఉన్న సభ్యులు 2,25,000 మంది మాత్రమే. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడైతే గొర్రెల యూనిట్ల ప్రారంభమైందో సంఘాల సంఖ్య 8,109కి పెరిగింది. 8,109 సంఘాలలో సభ్యుల సంఖ్య 7,61,893 మంది సభ్యులు. ఎంత పెరిగిందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆ విధంగా గొర్రెల పంపిణీ పథకాన్ని కేసీఆర్ గారు ప్రారంభిస్తే ఈ దేశంలోనే మాంసం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 1గా నిలిచింది. ఈ దేశంలోనే తెలంగాణ గొర్రెల జనాభాలో, జీవాల జనాభాలో అగ్రగామిగా నిలిచింది అని రేవంత్ రెడ్డి ఈ గుడ్డి సర్కారుకు ఇవాళ నేను పత్రికా మిత్రుల ద్వారా సూచన చేస్తా ఉన్నా. మరి అలా కులగాన చేసి జనాభాలో అత్యధికంగా ఉన్నది తేల్చింది నువ్వే. ఎలక్షన్ల సమయంలో గొల్ల కుర్మల ఓట్ల కోసం 2 లక్షల యూనిట్లు ఇస్తానన్నది నువ్వే. మరి ఆర్థికంగా సహకరించవైతివి, రాజకీయంగానన్నా సహకరించవని అడుగుతా ఉన్నాం ఇలా మేము. ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో 2018లో మేము 6 యాదవ కుర్మ సోదరులకు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చినాం. 5 గెలిచినారు. 5లో ఒకరిని మంత్రివర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి అవకాశం ఇచ్చినారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడిగా ఒక అవకాశం ఇచ్చినారు, ఎమ్మెల్సీగా ఒక అవకాశం ఇచ్చినారు. అదేవిధంగా 3 కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చినారు నాతో పాటుగా. అదేవిధంగా ఒక ఉప ఎన్నిక అవకాశం వస్తే హుజురాబాద్లో విద్యార్థి నాయకుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్కి హుజురాబాద్లో అవకాశం ఇచ్చినారు. అదేవిధంగా కమిషన్ మెంబర్లో 3కి అవకాశం ఇచ్చినారు. పార్టీ జిల్లాధ్యక్ష పదవులలో 3కి అవకాశం ఇచ్చినారు. అదేవిధంగా జడ్పీ చైర్మన్లలో 3కి అవకాశం ఇచ్చినారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాలున్న ఉస్మానియా చరిత్రలో ఎన్నడూ కూడా యాదవ కుర్మ సోదరులు వీసి కాలే. కానీ సామాజిక సమతుల్యాన్ని పాటించాలని, సామాజిక న్యాయం ఎజెండాగా ఈ తెలంగాణ సర్కారు సాగాలని ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో 100 సంవత్సరాలున్న ఉస్మానియా చరిత్రలో ఎన్నడూ కూడా యాదవ కుర్మ అవకాశం రాకపోతే ఒక యాదవ సంబంధించిన ప్రొఫెసర్ని ఉస్మానియా వీసి చేయడం జరిగింది. అదేవిధంగా నీమ్స్ ఏర్పడి ఎన్ని సంవత్సరాలు ఏందో పత్రికా మిత్రులకు తెలుసు. ఎన్నడూ ఒక డైరెక్టర్ కాలే.
మరి నీమ్స్ కూడా ఒక డైరెక్టర్ నియమించడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే యాదవులకు ఆర్థికంతో పాటుగా రాజకీయ అవకాశాలు ఇచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం. ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో, మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో నేను కూడా ఆ రోజు గొర్రెల పంపిణీ పథకాన్ని జనరేట్ లేకున్నా అన్నం ఈ విధంగా కేసీఆర్ గారు అన్ని సామాజిక వర్గాలను మేళవింపు చేసుకొని బలహీన వర్గాలకే కాకుండా బలహీన వర్గాల్లో ఉన్నటువంటి మున్నూరు కాపులకు కావచ్చు, ముదిరాజులకు కావచ్చు, పద్మశాలీలకు కావచ్చు, చాకలి కుమ్మరి కమ్మరి వడ్రంగి చేనేత కులాలకు కావచ్చు, అదేవిధంగా యాదవ్ కుర్మ సోదరులకు కావచ్చు, అగ్రవర్ణాలు ఉన్న పేదలకు కావచ్చు, ఒక్కొక్కరిగా చేసుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా నిర్మిస్తే ఎలక్షన్ల సమయంలో అడ్డగోలు హామీలు ఇస్తూ అడ్డగోలు ప్రకటనలు చేస్తూ అర్రాజు పాట లెక్క రేవంత్ రెడ్డి సర్కారు హామీల మీద హామీలు కురిపిస్తూ యాదవ కుర్మ సోదరులకు కూడా అనేక రకాల హామీలు ఇచ్చింది. మరి అలా సుమారు ఈ రాష్ట్రంలో 18 నెలల్లో 153 కార్పొరేషన్లు 153 నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. 153 పోస్టులు ఇచ్చారు. 153 పోస్టులు ఇస్తే ఇవాళ 18 నెలల్లో ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, బీసీలకు సంబంధించి 40 మాత్రమే ఇచ్చినారు. మీరు అంటున్నారు కదా కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి 153 పోస్టుల్లో ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా నేను, ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ని అడుగుతా ఉన్నా నేను. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి. 153 పోస్టులు 42% ఎంతో లెక్క తెలుసామని చెప్పి అడుగుతా ఉన్నాను. 40 పోస్టులు మాత్రం ఇచ్చినారు. ఆ 40 పోస్టులలో మరి అలా బీసీలలో అత్యధిక జనాభా ఉన్నటువంటి యాదవ్ కుర్మ సోదరులకు 4 పోస్టులు మాత్రమే ఇచ్చినారు. ఒకటి అనిల్ కుమార్ యాదవ్కు రాజ్యసభ సభ్యుడు, ఒకటి చెవిటి వెంకన్న యాదవ్కు కమిషన్ సభ్యుడు, అదేవిధంగా బీర్లాయల యాదవ్కు ఎమ్మెల్యే, అదేవిధంగా యాదయ్య గారికి టీఎస్పీఎస్లో మెంబర్. 4 మాత్రం ఇచ్చారు. మా జనాభా ఎంత, మాకు రావాల్సిన వాటా ఏందని చెప్పేసి అలా యాదవ్ కుర్మ సోదరులు గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు పనిచేసిర్రు, మీరు మాట్లాడాలని చెప్పేసి మమ్మల్ని నిత్యం అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అడిగే క్రమంలో ఇలా పెద్ద ఎత్తున కడుపు మండినటువంటి యాదవ్ కుర్మ సోదరులు గాంధీ భవన్కు అయ్యో కనీసం జీవాలు ఏదైతే ఉన్నాయో ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం వల్ల ఈ రాష్ట్రంలో గొర్రెల జనాభా పెరిగింది. పశు గణాంక శాఖ వివరాల ప్రకారం, కేంద్ర పశు గణాంక శాఖ వివరాల ప్రకారం 1,90,00,000 గొర్రెల జీవాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. కనీసం వాటికి నట్టల మందు కూడా ఏ పరిస్థితి లేదు. అయ్యా మాకు నట్టల మందు కనీసం కేసీఆర్ నాయకత్వంలో 3 సార్లు ఇచ్చేవారు. 4 నెలలకు ఒకసారి కనీసం మాకు నట్టల మందు ఇవ్వమని చెప్పేసి. అదేవిధంగా మేము పాము గరిసో తేలు గరిసో యాదవ్ కుర్మ సోదరులు చచ్చిపోతే గతంలో కేసీఆర్ నాయకత్వం 1 లక్ష ఎక్స్గ్రేస్ ఇచ్చేవాళ్ళు. ఎక్స్గ్రేసి అతోగతి లేదని చెప్పేసి, అతిగతి లేదని చెప్పేసి. అదేవిధంగా ఏదైతే గతంలో గొర్రెల యూనిట్కు ఒకవేళ చనిపోతే 5,000 రూపాయలు గొర్రెకు, 10,000 రూపాయలు పొట్టేలకు ఇన్సూరెన్స్ వచ్చేది. మాకు జీవన బీమా కల్పించని చెప్పేసి గొర్రెలు ఇవాళ గొర్రెలే గాంధీ భవన్ ముట్టడించినాయి. గొర్రెలే ఇవాళ గాంధీ భవన్ ముట్టడించి గాంధీగిరి చేసినాయి. మమ్మల్ని పట్టించుకొని దయచేసి. ఒకవైపు ఏమో యాదవ్ కుర్మ సోదరులేమో మాకు మంత్రివర్గంలో స్థానం కావాలని ప్రభుత్వ సలహాదారులు 13 ఇచ్చారు, మీరు ఒక్కరికి అవకాశం ఇవ్వలే. 153 కార్పొరేషన్లు వివిధ రకాల నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు, 4 మాత్రమే ఇచ్చారు. మంత్రివర్గంలో 17 మందికి అవకాశం ఇచ్చారు,
యాదవ్ కుర్మ సోదరులకు అసలు అవకాశమే లేదు. కాబట్టి ఒకవైపు యాదవ్ కుర్మ సోదరులు ఒకవైపు ఆందోళనతోటి కనీసం జీవాలుగా మేము ఉన్నాం, కేసీఆర్ గారు మమ్మల్ని తెలంగాణ జనాలలో కలిపిండు, కనీసం మాకు మందులు ఇవ్వండి, మాకు కనీసం జీవన బీమా కల్పించని చెప్పేసి గొర్రెలు ఇవాళ గాంధీ భవన్ ముట్టడించిన సంఘటన ఈ రాక్షస కళ్ళుండి నోరుండి మాట్లాడలేని కబోదుల్లాగే వస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ముందు గాంధీలాగా ఎవరించారు. గొర్రెలు గాంధీలాగా ఎవరించి అయ్యా మమ్మల్ని కాపాడమని చెప్పేసి వేడుకుంటే ఈ కళ్ళుండి మాట్లాడలేని నోరుండి మాట్లాడలేని కళ్ళుండి చూడలేని ఈ కబోదుల రేవంత్ రెడ్డి సర్కారు గొర్రెలను కూడా డీసీఎంలు అరెస్ట్ చేసింది. ఎక్కడి ప్రజాస్వామ్యం అండి? సామాజిక న్యాయం 7వ గ్యారంటీ, ప్రజా పరిపాలన ఎవరైనా ఏం మాట్లాడచ్చు అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఆ గొర్రెలు మూగజీవాలు మాకు బీమా సౌకర్యం కల్పించాలని, మాకు నటల మందు ఇవ్వాలని, మా గొర్రె మూగజీవాలకు కనీసం మందులు ఇవ్వాలని ఆలోచన చేస్తే గొర్రెలు కూడా అరెస్ట్ చేసి ఈ పోలీసు వాళ్ళు ఏం చేయాలి? నేను ఇవ్వాలా? మాట్లాడితే అరెస్టులు, ధర్నా చేస్తే ఇంటికి పోతే వేధింపులు. ఇది ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారులో కనపడుతున్న తీరు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి సర్కారుని, 60 సంవత్సరాల ఈ తెలంగాణ ప్రాంతంలో అనేక ప్రభుత్వాలు కొలువు తీరినాయి. యనమల రామకృష్ణుడు, అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, కృష్ణ యాదవ్ ఎన్టీఆర్ గవర్నమెంట్లో పనిచేసినారు మంత్రివర్గంలో. అదేవిధంగా వైఎస్ఆర్ గవర్నమెంట్లో పార్థసారథి రఘువీరారెడ్డి పనిచేసినారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో యనమల రామకృష్ణుడు, తలసాని శ్రీనివాస్ కృష్ణ యాదవ్ పనిచేసినారు. అదేవిధంగా కేసీఆర్ గారి గవర్నమెంట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ పనిచేసినారు. 60 సంవత్సరాల కాలంలో యాదవ్ కుర్మ సోదరులు లేని గవర్నమెంట్ క్యాబినెట్ లేదు. మరి అలా 18 నెలలు అవుతా ఉంది. గతంలో కేసీఆర్ గారు మరి ఒక్కసారి 2-3 నెలలకు అవకాశం ఇవ్వకపోతే ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి ఇవాళ ఎందుకు క్యాబినెట్లు యాదవ్ కుర్మ సోదరులకు ఇస్తలేవని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ అదేవిధంగా ఇవాళ పెద్ద ఎత్తున గాంధీ భవన్ ముట్టడించినటువంటి నాయకుల్ని మరి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే దుర్భాషలు ఆడుతున్నటువంటి వాళ్ళు మరి దానికి సమాధానం కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇవాళ నేను ఇవాళ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని అడుగుతా ఉన్నా నేను, మరి ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి నిన్న మాట్లాడినావు కదా, మరి ఇవాళ పైసలు ఉన్న వాళ్ళకి పదవులు మీ దాంట్లో కూడా అంటే యాదవ్ కుర్మ సోదరులకు పైసలు ఇస్తేనే పదవులు ఇస్తారా మీరు? ఇవాళ ఆయన బొమ్మ మహేష్ గౌడ్ కాదట, బిల్ల మహేష్ గౌడ్ అయిందట. కైన్ బాక్స్లో కనుక రూపాయి వేస్తే కింద ఎట్లా పడుతుందో పదవి ఎట్లా పడుతుందట. ఇది ఎక్కడి న్యాయం మహేష్ కుమార్ గౌడు? సామాజిక న్యాయం నువ్వే మాట్లాడినావు కదా, 7వ గ్యారెంటీ అని మీరే చెప్పారు కదా. మళ్ళా మా యాదవ్ కుర్మ సోదరు సిద్ధిరామయ్యని తీసుకొచ్చి ప్రవేశపెట్టారు. కామారెడ్డి డిక్లరేషన్ ఎవరితో ప్రవేశపెట్టారు? యాదవ్ కుర్మ సామాజికం చెందినటువంటి మా ముఖ్యమంత్రి తీసుకొచ్చి డిక్లరేషన్ పెట్టారు. డిక్లరేషన్ పెట్టి ఎవరికి తలగోరి కడుతున్నారు? యాదవ్ కుర్మ సోదరులకి తలగోరి కడుతున్నారు. ఇవాళ 42% రిజర్వేషన్లు ఆగమైపోయినాయి. మేము ఇవాళ పత్రికా ముఖంగా చెప్తా ఉన్నాం, రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో మీరు కాక యాదవ్ కుర్మ సోదరులకి మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే, 2 లక్షల యూనిట్లు ఇవ్వకపోతే, అదేవిధంగా అన్ని ప్రభుత్వ నియామక నామినేటెడ్ పోస్టుల్లో యాదవ్ కుర్మ సోదరులకు అవకాశాలు ఇవ్వకపోతే, అదేవిధంగా బీమా సౌకర్యం గొల్ల కుర్మలకు సంబంధించి కల్పించకపోతే, అదేవిధంగా గొర్రె జీవాలకు ఇవాళ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం, కాంగ్రెస్ పార్టీని ఫుట్బాల్ ఆడతామని చెప్పేసి కూడా ఇవాళ పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నా, ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ ఒక డాక్టరేట్ చదువుకొని తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమై సుమారు 12,000 కోట్లు అనేక రాజకీయ అవకాశాలు, ఆర్థిక అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో అనేక సార్లు కేసీఆర్ గారు శాసనసభలో మాట్లాడినాడు. అరే యాదవ్ కుర్మ సోదరులకు చాలా జ్ఞానం ఉంటుందని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడిన తీరు, అటువంటి యాదవ్ కుర్మ సోదరులను ఇవాళ అజ్ఞానులాగా ఎవరిస్తున్నారు, అజ్ఞానులని చెప్పేసి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఏం కుట్రబడినవు, ఏం ఆలోచన చేస్తూ ఉన్నావు? కాబట్టి ఇవాళ మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మరి గత ప్రభుత్వంలో అనేక ప్రభుత్వాల్లో పనిచేసిన యాదవ్ కుర్మ సోదరులు ఇవాళ నీకెందుకు ఇవాళ నీ ప్రభుత్వంలో క్యాబినెట్లో పనిచేయట్లేరు, ఎందుకు అవకాశం కల్పిస్తలేవు? ఇవాళ రేవంత్ రెడ్డి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి యాదవ్ కుర్మ సోదరులు ఆలోచన చేయాలి.
ఇవాళ అంజన్ కుమార్ యాదవ్ ఏదో ఒక సదరు ఏదో జీవో తెచ్చి ఏమో తొడలు కొట్టిండు. తొడల మీద నొప్పి వచ్చింది తప్ప యాదవ్ కుటుంబ సోదరులకు మధ్యవర్గంలో స్థానం రాలే. ఇవాళ అనిల్ కుమార్ యాదవ్, బీర్ల ఐల యాదవ్ అనేక మంది మేము వచ్చేసిన మాట్లాడుతున్నారు కదా. మీరు దయచేసి చెప్తున్నాను నేను వేరే వాళ్ళ మీద అక్కసు కాదు. మాదిగ సోదరులు కలిసి మాకు అవకాశం కల్పించాలని అడిగారు, వాళ్ళకి అవకాశం దొరికింది క్యాబినెట్లో. మాల సోదరులు మాకు అవకాశం కావాలని అడిగారు, వాళ్ళకి అవకాశం దొరికింది. ముదిరాజ్ సోదరులు మాకు అవకాశం కావాలని అడిగారు, వాళ్ళకి అవకాశం దొరికింది. పద్మశాలి సోదరులు అవకాశం కావాలని వాళ్ళకి అవకాశం దొరికింది. దయచేసి ఇలా మీరు మాదిగ సోదరులను చూసి సిగ్గు తెచ్చుకొని చెప్పేసి ఇవాళ అంజన్ కుమార్ యాదవ్ని బీర్లా వేయలేను. అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్కు ఇవాళ నేను ఇలా పత్రికాముఖంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ 2 లక్షల యూనిట్లు ఎందుకు ఇప్పట్లేరు మీరు అన్నారు కదా ఎలక్షన్లో ఓట్లు వేయంగానే ఎందుకు ఇస్తలేరు మీరు? ఎందుకు యాదవ్ కుటుంబ సోదరులు పట్టించుకుంటలేరు? వాళ్ళ ఎగ్జిక్యూషన్ గురించి ఎందుకు మాట్లాడతలేరు? కాబట్టి ఇవాళ బేషరత్గా గాంధీ భవన్ ముట్టడించినటువంటి యాదవ్ కుటుంబ సోదరుల మీద పెట్టినటువంటి కేసులు ఏమైనా ఉంటే తీసివేయాలి. అదేవిధంగా ఏదైతే వాళ్ళ ఎజెండా ఏదైతే వాళ్ళ యాదవ్ కుటుంబ సంఘాలు, యాదవ హక్కుల పోరాట సమితి, అదేవిధంగా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేసిన ఈ ధర్నా ఏదైతే ఉందో డెఫినెట్గా రేపు